లెజెండరీ గాయని ఆశా భోన్స్లే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో పాటు ఛాతీ ఇన్ఫెక్షన్తో ఆమె ముంబైలోని బ్రీచ్ క్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ అభిమాన గాయని వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు గెట్ వెల్ సూన్ అని పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ గాయని ఆశా భోన్స్లే తీవ్ర అస్వస్థతతో ముంబైలోని బ్రీచ్ క్రాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె గుండెపోటుతో పాటు ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని బ్రీచ్ క్రాండీ ఆసుపత్రి డాక్టర్ ప్రతీత్ సందాని ఓ ప్రకటనలో వెల్లడించారు. భారత సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోన్స్లే ఒక శిఖరం వంటివారు. 1943లో మరాఠీ చిత్రం మాఝాబల్తో తన కెరీర్ను ప్రారంభించారు. 1948లో హిందీ చిత్రం చునరియాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో హిందీతో పాటు 20కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో దాదాపు 12,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. ఆర్.డి. బర్మన్, ఇళయరాజా, ఏ.ఆర్. రెహమాన్ వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఆమె సంగీత సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. వీటితో పాటు ఆమె అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. గాయనిగానే కాకుండా 2013లో యామ్ అనే మరాఠీ చిత్రంలో నటిగా కూడా కనిపించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు సినీ ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు. ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు బ్రీచ్ క్రాండీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.